హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవ్ టెక్ టాక్. సో ఈ రోజు అయితే మనం ఒక అన్బాక్సింగ్ అయితే చూడబోతున్నాం. సో ఈ అన్బాక్సింగ్ అయితే మెయిన్గా ఎవరికంటే వ్లాగర్స్ కోసం అనమాట. సో ఎవరైతే బేసిక్ వ్లాగ్స్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఇది అయితే యూస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో స్పెషాలిటీ ఏందని మీరు అనుకోవచ్చు. సో దీంట్లో అయితే మనకి డ్యూయల్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. సో ఒకటైతే మనకి మోనోప్యాడ్ లాగా యూజ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ అయితే ట్రైప్యాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ మాత్రం మొబైల్స్ వరకే. సో కెమెరాస్కి అయితే ఇది పనికిరాదనమాట. సో దీన్ని అయితే ఇంకా అన్బాక్స్ చేసి చూద్దాం. సో దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని ప్రైస్ ఏంటి, అండ్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదైతే వచ్చేసి మనకి మోనోప్యాడ్. దీన్ని నేను mi.com నుంచి అయితే బుక్ చేశాను. సో కవర్ ప్యాకింగ్ అయితే నార్మల్గా mi.com నుంచి ఈ విధంగా వస్తుంది. సో అంత స్టాండర్డ్ ప్యాకింగ్ అయితే మనకేం రాదు. బట్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అని కొన్ని ఇచ్చిండు, ఇంకా ప్రైస్ అయితే మెన్షన్ చేసిండు మెయిన్గా. సో దీని ప్రైస్ అయితే మనకు వచ్చేసి 1100లో అయితే వస్తుంది. 1199 అంటే 1200లో మనకు వస్తుంది. మీరు అనుకోవచ్చు దీంట్లో అంత స్పెసిఫికేషన్స్ ఏమున్నాయని. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాకైతే మీకు చూపిస్తాను దీంట్లో స్పెషాలిటీ ఏందనేది. 1200 పెట్టి గింబెల్ ట్రైప్యాడ్ని ఎందుకు తీసుకున్నాను అనేది ఇక చూద్దాం బాక్స్లో. సో బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి 3 కంటెంట్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి నార్మల్గా యూజర్ మాన్యువల్. సో ఇదైతే పక్కన పెట్టుకుంటే ఇది వచ్చేసి మనకి మోనోప్యాడ్. సో ఈ మోనోప్యాడ్ని మనం 3 వేస్లో అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అంటే 3 లేయర్స్ వరకు. ఇక్కడ మనకి ఏంటంటే బ్లూటూత్ ఆప్షన్ ఒకటి ఇచ్చిండు. సో వైర్లెస్ ఇంతకుముందు మన ఏదైతే సెల్ఫీ స్టిక్స్ అవి ఉంటాయి కదా, సో వాటి కింద మనం వైర్లెస్ కాకుండా వైర్డ్ పెట్టుకోవాల్సి వచ్చేది కదా. సో ఇదైతే మనకి వైర్లెస్గా పెట్టుకోవచ్చు. అదేంటంటే ఇక్కడ మనకి బ్లూటూత్ ఛార్జింగ్ పెట్టుకొని దీంతో మనం అయితే కెమెరాని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైతే ఫోన్కి ఫిక్స్ చేస్తాం కదా, సో దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం దీన్ని. సో ఇది వచ్చి మనకి బ్లూటూత్. ఈ బ్లూటూత్ని మనం ఛార్జ్ చేసుకోవాలి. సో ఇది నార్మల్ యూఎస్బీ, మినీ యూఎస్బీ టైప్ కదా, దీంతో మనం ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. దీన్ని అయితే మనం ఈ ప్లేస్లో ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఓవరాల్గా ఈ ట్రైప్యాడ్ని చూసుకున్నట్లయితే మనకి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, ఫ్లెక్సిబిలిటీ కూడా. సో మనకి ఒక మంచి స్టాండర్డ్గా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది సెమీ ప్లాస్టిక్ అండ్ అలాగే సెమీ ఐరన్ అనమాట. సో అల్యూమినియం అండ్ 2 ప్లాస్టిక్ కోటింగ్ తోటి అయితే ఇది బిల్డ్ చేయడం జరిగింది. ఇక ఇది చూసుకున్నట్లయితే హోల్డర్, మొబైల్ హోల్డర్ ఏదైతే ఉందో మనకైతే నార్మల్ ట్రైప్యాడ్స్లో లేకుంటే నార్మల్గా మనకు వచ్చే సెల్ఫీ స్టిక్స్లో చూసుకుంటే అయితే మనకి అంత స్టాండర్డ్ అయితే ఉందో, బట్ ఇక్కడ స్టాండర్డ్ ఉంది. అండ్ అలాగే మనకి ఎలా అంటే అలా 360 డిగ్రీస్లో అయితే రొటేట్ అవుతుంటుంది. సో హారిజెంటల్ అయినా వర్టికల్గా అయినా మీరైతే దీన్ని తిప్పి మనం అయితే రొటేట్ చేసుకోవచ్చు, రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటే మాత్రం దీని ఎక్స్టెన్షన్ అయితే ఇలా అవుతుంది. సో మనకి ఇంత సైజ్ అయితే ఎక్స్టెన్షన్ అనేది. ఒకసారి నేను కెమెరా పెట్టి రికార్డ్ చేసి కూడా చూపిస్తాను ఫోన్లో మీకు ఎలా వస్తుంది స్టెబిలైజేషన్ అనేది కూడా. ఇక దీన్ని క్లోజ్ చేసుకున్నట్లయితే దీనిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం ట్రైప్యాడ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదైతే డౌన్ సైడ్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నప్పుడు దీన్ని చిన్నగా మనం ట్రైప్యాడ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనం మొబైల్ని ఫిక్స్ చేసి ట్రైప్యాడ్ లెక్క కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫోన్ని ఒకసారి ఫిక్స్ చేసి చూపిస్తాం మీకు అసలు ఏ విధంగా పెట్టాల్సి వస్తుంది మనం అనేది. సో నార్మల్గా కొన్ని పెద్ద ఫోన్స్కి అయితే సరిపోదు, కానీ మ్యాక్సిమం మనకి 5.5, 6 ఇంచెస్ ఉన్న ఫోన్స్ అయితే సరిపోతుంటాయి. సో ఈ విధంగా అయితే మనం ఫోన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా మనం అదే సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకొని వ్లాగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు పెట్టి రికార్డ్ చేసుకోవచ్చు. లేదు ట్రైప్యాడ్ లెక్క యూజ్ చేసుకోవాలంటే మాత్రం మీరు మినీ సైజ్ అయినా పెట్టుకోవచ్చు, టాప్ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఏదైతే ఓపెన్ చేసాం కదా, ఇలా ఫిక్స్ చేసుకొని కూడా వీడియోని అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది. ఎలా అంటే అలా అయితే బెండ్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకొకసారి ఎక్స్టెండ్ చేసుకున్నాక కూడా మనం ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా అయితే పర్లేదు. మనకి 1200లో అయితే ఇది ఒక మంచిది. ఇక్కడ బ్లూటూత్ అనేది ఎందుకు ఇచ్చిందని మీకు చెప్తా. సో ఏంటంటే మనం వీడియో అయినా తీస్తుంటాం, వీడియో తీసేటప్పుడు ఫొటోస్ అయినా ఏదైనా సెల్ఫీ స్టిక్ పెడతాం కదా, ప్రతిసారి మనం హ్యాండ్ పెట్టి ఇక్కడ ఒత్తున అవసరం లేకుండా బ్లూటూత్ తోటి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ కెమెరా బటన్ మీద ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అక్కడి నుంచి మనకి క్యాప్చర్ అవుతుంది అనమాట. అండ్ వీడియోని ఆఫ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఏంటంటే వైర్లెస్ కనెక్షన్ తోటి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికైతే ఛార్జింగ్ పెట్టుకునే అవైలబిలిటీ కూడా ఉంది మనకి మినీ యూఎస్బీ తోటి. సో దానికంటూ స్పెషల్ ఛార్జర్ అయితే ఏమి చేయడు, మనం యూజ్ చేసుకోవాల్సిందే. ఇంకొకసారి మీకు చూపిస్తాను నేను నార్మల్గా అసలు ఫోన్ తోటి స్టెబిలైజేషన్ ఉందా లేదా అని కూడా. మోనోప్యాడ్ యూజ్ చేసి అయితే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. సో మీకైతే కనిపిస్తుంటుంది నార్మల్గా ఎట్లా స్టెబిలైజేషన్ అనేది కూడా మొత్తం ఇట్లా ఓవరాల్గా నేను ఇట్లా తిప్పినప్పుడు కూడా మీకు ఏమైనా స్టెబిలైజేషన్ వస్తుందా, లేకుంటే నడిచేటప్పుడు ఏమైనా వస్తుందా. సో ఇదంతా మనకి కనిపిస్తుంటుంది. ఇప్పుడు కొంచెం ఎండ ఉన్నా కూడా పర్లేదు, కొంచెం అయితే పోదాం. సో బేసిక్గా చూసుకున్నట్లయితే మీకు స్టెబిలైజేషన్ అయితే అర్థమైంది అనుకుంటా. దీన్ని బట్టి మనకి ఈ ట్రైప్యాడ్ వల్ల ఎట్లా ఉంది అనేది కూడా. సో ఓవరాల్గా అయితే మీరైతే అన్బాక్సింగ్ అయితే చూసారు. అండ్ అలాగే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే అయితే దీని ప్రైస్ అండ్ అలాగే దీన్ని కొనాలా వద్దా అనే గురించి మాట్లాడదాం. సో దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా ఈ మోనోప్యాడ్ అనేది 1200లో అయితే మనకు వస్తుంది. సో మనకి అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా లేకుంటే మనకి
mi.com లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తీసుకోవాలంటే. ఇంకా కొనొచ్చా లేదా అనుకున్నట్లయితే మనకు ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్టాండర్డ్ అండ్ క్వాలిటీ విధంగా చూసుకుంటే మాత్రం ఇది మనకి పర్ఫెక్ట్ చాయిస్. స్టెబిలైజేషన్ కూడా బాగుంటుంది. సో ఒక గింబెల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి వస్తుంది. అండ్ అలాగే మెయిన్గా ఇంకొక అడ్వాంటేజ్ అంటే మనం దీన్ని ట్రైప్యాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ స్టిక్స్ని యూజ్ చేసి ట్రైప్యాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఇది యూజ్ అవుతుంది కాబట్టి సో మనకైతే ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఓవరాల్గా అయితే మీకైతే అన్బాక్సింగ్ అయితే నచ్చింది అనుకుంటా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.